భారతదేశ రీసెర్చర్లు సరికొత్త టెక్నాలజీ తీసుకొచ్చారండి. ఛార్జింగ్ అయ్యే విండోస్ ని తీసుకొచ్చారు. అంటే మీ కిటికీలు కరెంటు పోతే గనక మీ కిటికీల నుంచి వెలుతురు అయితే వస్తుంది. అది నార్మల్ కిటికీలు అయి ఉండొచ్చు, కార్ నుంచి కిటికీలు కూడా అయి ఉండొచ్చు. ఇటువంటి టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, దీంట్లో దాగున్న రహస్యం ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఆటో తెలుగు. తాజాగా సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మ్యాటర్ సైన్సెస్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు డిపార్ట్మెంట్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళతో కలిపి కలర్ చేంజ్ అయ్యే విండోని అయితే తీసుకొచ్చారు. ఇదేంటిది కలర్ చేంజ్ అయ్యే విండో ఎప్పటి నుంచో ఉందిగా టెక్నాలజీ, దీంట్లో వింత ఏంటి మీరు అనుకోవచ్చు. బట్ దీన్ని మరింత డీప్గా మనం అనలైజ్ చేద్దాం. సాధారణంగా మొన్నటి వరకు కలర్ చేంజ్ అయ్యే విండోస్ ఏదైతే ఉన్నాయో వాటిలో ఇన్బుల్డ్గా బ్యాటరీ అనేది ఉండేది కాదు. బట్ ఇప్పుడు సరికొత్తగా రీసెర్చ్ చేసిన టెక్నాలజీ ఎలాగంటే, మీరు ఇంట్లో కొన్ని బాగా హై ఎండ్ అపార్ట్మెంట్స్లో కొన్ని బాగా కోట్లు విలువ చేసే అపార్ట్మెంట్స్లో చూస్తూ ఉంటాం అనమాట. ఆ విండోస్ ఎలా ఉంటాయంటే ఆ లైట్ని బయట వచ్చే లైట్ని బట్టి ఈ విండో కలర్ మారుతూ ఉంటుందన్నమాట. అలాంటి టెక్నాలజీ కొన్ని కార్లో కూడా తీసుకొచ్చారు. బట్ ఇప్పుడు ఏం చేశారంటే దీనికి పవర్ సోర్స్ని కూడా యాడ్ చేయడం ద్వారా జస్ట్ మీరు బయట నుంచి సూర్యకాంతి వస్తే ఆ సూర్యకాంతి విండోస్ మీద పడగానే లోపల ఉన్న జింక్ బ్యాటరీ ప్యాక్స్, జింక్ పదార్థంతో తయారు చేసిన బ్యాటరీ ప్యాక్స్ పవర్ బ్యాకప్ కింద పనిచేసి ఇన్ కేస్ పవర్ లేని పక్షంలో కూడా ఈ పర్టికులర్ విండోస్ కలర్స్ని చేంజ్ చేసుకుంటే, లేదంటే లైట్ సోర్స్ని కూడా మనకి రిఫ్లెక్ట్ చేస్తూ జరుగుతుంది అనమాట. దీని ద్వారా మన ఇంట్లో ఒక పవర్ సోర్స్ కింద ఈ విండోస్ పనిచేస్తాయి. లేకపోతే కార్లో కూడా బయట ఒకవేళ బాగా ఎండగా ఉంటే ఆ ఎండని గ్రహించుకుని లోపల కార్ని కొంచెం కూల్గా ఉంచే విధంగా కూడా ఈ పర్టికులర్ విండోస్ అయితే హెల్ప్ చేస్తాయి అనమాట. దీనికోసం హైబ్రిడ్ ZNK ఎలక్ట్రోలైట్స్ని అయితే ఉపయోగిస్తున్నారు. ఈ పర్టికులర్ టెక్నాలజీ ద్వారానే ఈ కండక్టివిటీ ఏదైతే ఉందో దాదాపుగా 50% అయితే పెంచుకోగలుగుతున్నారు. అంటే ఓవరాల్గా సూర్యకాంతి పడిన వెంటనే ఆ విండోస్ మీద 50% ఆ పర్టికులర్ సూర్యకాంతిని అయితే గ్రహించుకుని ఈ పర్టికులర్ విండోస్ ఛార్జింగ్ అవుతాయి. అట్ ది సేమ్ టైం అదే విండోస్ డిశ్చార్జింగ్ కూడా అవుతాయి అనమాట. ఇక ఈ విండోస్ యొక్క లైఫ్ సైకిల్ చూసినట్లయితే 10,000 వరకు లైఫ్ సైకిల్స్ ఉంటాయని చెప్పి సైంటిస్టులు అయితే చెప్తున్నారు. సో అంతా బాగానే ఉంది, కానీ అసలు ఈ విండోస్ యొక్క అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తారు. మోస్ట్లీ మీకు చెప్పాను కదా, ఏదైనా కొన్ని హై అండ్ అపార్ట్మెంట్స్లో కానివ్వండి, ఏదైనా షాపింగ్ మాల్స్లో కానివ్వండి, కొంచెం కస్టమర్స్ని ఆకర్షించడం కోసం ఇటువంటి విండోస్ని అయితే వాడుతూ ఉంటారు. ఆటోమొబైల్ సెగ్మెంట్లో అయితే కార్స్ టెక్నాలజీలో అయితే ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. ఏదైతే లైట్ బయట పడిన తర్వాత ఎండ సమయంలో బయట నుంచి సూర్యకాంతి వస్తే ఆ టైంలో ఈ పర్టికులర్ విండో ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని లోపల కలర్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటుంది. లేదంటే అపార్ట్మెంట్ కల్చర్లో బయట నుంచి వచ్చే రేస్ ఏదైతే ఉంటాయి సూర్యకాంతి పడినప్పుడు దానికి ఆ పర్టికులర్ సూర్యకాంతి గ్రహించుకుని ఇంటర్నల్ గా మనకి డిఫరెంట్ కలర్స్, రెడ్ కలర్ నుంచి గ్రీన్ కానివ్వండి, లేదా బ్లూ కలర్, డిఫరెంట్ కలర్స్ ని కొంచెం యాంబియన్స్ ని క్రియేట్ చేయడం కోసం ఇటువంటి కలర్ విండోస్ అయితే ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మీకు ఒక డౌట్ ఉండొచ్చు అనమాట, అదేంటది మీరు సూర్యకాంతిని గ్రహించుకుని దాని నుంచి పవర్ వచ్చే విండోస్ అని అంటున్నారు, ఛార్జింగ్ అవుతాయి అంటున్నారు, ఇవి సోలార్ ప్యానెల్సే కదా అని అనుకోవచ్చు. బట్ సోలార్ ప్యానెల్స్ ఏంటంటే మనకి కొంత అమౌంట్ మాత్రమే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది, మనకి లోపలికి లైట్ లాంటిది ఏమి చూపించదు అనమాట. బట్ ఇదేంటి ట్రాన్స్పరెంట్ విండోస్ కావడం వల్ల ఈ మెటీరియల్ ఒక 0.5% సోలార్ కింద పనిచేస్తుంది, కానీ బట్ 100% సోలార్ ప్యానెల్స్ అయితే కాదనమాట. సూర్యకాంతిని గ్రహించుకోవడం వరకు కరెక్టే, బట్ దాన్ని లైట్ రూపంలో ఎట్ ఏ టైం దాన్ని ఛార్జింగ్ అయిపోవడం, లేదంటే ఆ ఎనర్జీని లైట్ రూపంలో డిస్ప్లే చేయడం ద్వారా మనకి ఇది కలర్ విండోస్ కింద అయితే డిస్ప్లే అవుతుంది అనమాట. సో దానికి సోలార్ ప్యానెల్స్ చిన్న డిఫరెన్స్ అయితే ఉంది. బట్ ఎనర్జీ పరంగా అయితే మాత్రం ఇది యాజ్ ఆఫ్ నో లైట్ని డిస్ప్లే చేయడం కోసం లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీలో కొన్ని అప్లికేషన్స్లో యూజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు నేను మీకు చెప్పింది అపార్ట్మెంట్స్ పరంగా, కార్ సంబంధించిన విండోస్ పరంగా చెప్పాను కదా. ఇప్పుడు ఈవీ సంబంధించిన టెక్నాలజీలో కూడా ఈ పర్టికులర్ కిటికీలను అయితే ఉపయోగించే అవకాశం. ఎలాగా ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇవాళ ఒక ఎలక్ట్రిక్ కార్ని తీసుకుందాం, దానికి విండోస్ ఉన్నాయి అంటే కిటికీలు ఉన్నాయి అనుకుందాం. ఆ కార్ని ఒక ఎండ ప్రదేశంలో పార్కింగ్ చేశారు అనుకుందాం. ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్ అవుతుంది. బట్ ఎప్పుడైతే ఎలక్ట్రిక్ కారు ఎండ ఉన్న ప్రదేశంలో ఛార్జ్ అవుతుందో బ్యాటరీ ప్యాక్ లోపల కూడా హీట్ ఎక్కే అవకాశం ఉంది. సో టెంపరేచర్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. అటువంటి టైంలో ఈ కలర్ విండోస్ ఏం చేస్తాయంటే బయట నుంచి వచ్చే సూర్యకాంతిని అబ్జర్వ్ చేసుకుని లోపల కొంచెం కూల్గా ఉంచుతుంది అనమాట. దీని ద్వారా కొంచెం థర్మల్ అనేవి ఈవెంట్ అవ్వకుండా థర్మల్ మేనేజ్మెంట్ ని బ్యాలెన్స్ చేసే విధంగా ఈ కిటికీలు అయితే ఉపయోగపడతాయి. రెండో అడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ కార్ టెక్నాలజీలో ఇప్పుడు మనకి పవర్ విండోస్ అని రెగ్యులర్గా చాలా కార్స్లో వింటున్నాం. అది ఎలక్ట్రిక్ కార్లోని
నార్మల్ కార్స్ లో కూడా పవర్ విండోస్ యూస్ చేస్తున్నారు. బట్ పవర్ విండోస్ కి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? సెకండరీ బ్యాటరీ ప్యాక్ నుంచి. మనం జస్ట్ బటన్ నొక్కనే కిటికీ కిందకి వెళ్ళడం పైకి వెళ్ళడం చూస్తూ ఉంటాం, విండోస్ క్లోజ్ అవడం ఓపెన్ అవడం చూస్తున్నాం. బట్ దానికి పవర్ అనేది అవసరం అవుతుంది. బట్ ఈ పర్టికులర్ విండోస్ కి ఆల్రెడీ మనం కొంచెం ఛార్జింగ్ స్టోర్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం కదా, అంటే ఎడిషనల్ పవర్ అవసరం లేకుండానే పవర్ విండోస్ కి పవర్ సప్లై కూడా ఈ కలర్డ్ విండోస్ ద్వారా మనకి లభిస్తుంది అనమాట. దీని ద్వారా కూడా మనం ఎనర్జీని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇక మూడో అడ్వాంటేజ్ ఏంటంటే వెయిట్ మరియు డిజైన్ ఆప్టిమైజేషన్. ఉదాహరణకి ఇవాళ ఎలక్ట్రిక్ కార్స్ లో రేంజ్ పెంచుకోవడం కోసం సోలార్ ప్యానెల్స్ ఉపయోగించాలని చెప్తున్నారు. బట్ సోలార్ ప్యానెల్స్ ఉపయోగించాలంటే ఎడిషనల్ గా మరలా స్పేస్ అనేది మనం పెట్టాల్సి ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ కలర్డ్ సంబంధించిన విండోస్ని ఉపయోగిస్తే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని ఛార్జ్ డిశ్చార్జ్ అయ్యి ఇటువంటి విండోస్ని ఉపయోగించడం ద్వారా సోలార్ ప్యానెల్స్ లేకుండానే మనకు కొంత మేరకు ఎనర్జీని స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే డిశ్చార్జ్ చేసుకోవచ్చు. అలా కొంతమేరకు రేంజ్ని కూడా పొందొచ్చు అనమాట. ఎలాగా? సెకండరీ పవర్ బ్యాకప్కి ఏదైతే మన ఎనర్జీని లూజ్ అవుతున్నామో అది లూజ్ అవ్వకుండా ఉండడం ద్వారా కొంచెం రేంజ్ని పెంచుకున్నట్టే కదా. అలాగే మనం ఈ సోలార్ ప్యానెల్స్ని ఆల్టర్నేటివ్గా కింద కూడా ఈ పర్టికులర్ కలర్ ప్యానెల్స్ అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పటిదాకా దీంట్లో ఉన్న పాజిటివ్ విషయాలు విన్నామండి. బట్ ఇందులో కొన్ని నెగిటివ్ లిమిటేషన్స్ కూడా వినాలి. లిమిటేషన్స్ పరంగా ఏంటంటే ఇక్కడ మనకి సన్ ఏదైతే మనకి రిఫ్లెక్షన్స్ పడుతున్నాయో ఆ సూర్యకాంతి పడే యాంగిల్ని బట్టి కూడా ఈ పర్టికులర్ ప్యానెల్స్ ఈ విండోస్ కలర్ విండోస్ ఏదైతే ఉన్నాయో దాని యొక్క ఎఫిషియన్సీ ఆధారపడి ఉంటుంది. రెండోది వీటి యొక్క కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది కొత్త టెక్నాలజీ కావడం వల్ల చాలా లిమిటెడ్ నెంబర్స్లోనే ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే అవకాశం ఉంది కాబట్టి దానివల్ల కూడా హై కాస్ట్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ పర్టికులర్ ప్యానెల్స్ యొక్క కాస్ట్ ఎంత ఉండే అవకాశం ఉంటుంది? ప్రజెంట్ మనకి సోలార్ ప్యానెల్స్ కాస్ట్ ఏ రేంజ్లో అయితే ఉందో సుమారుగా ఆ ప్రైస్ రేంజ్లోనే ఈ ఛార్జింగ్ విండోస్ ఉండే అవకాశం ఉందన్నమాట. ఒక స్క్వేర్ మీటర్కి 13,000 రూపాయల నుంచి దీని యొక్క ప్రైస్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇన్నోవేషన్ పరంగా బాగానే ఉందండి. బట్ ఇది అప్లికేషన్స్ పరంగా హై అండ్ వెహికల్స్ కి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. కానీ చిన్న చిన్న సామాన్యులకి ఇటువంటి టెక్నాలజీ పెడితే కాస్త కొంచెం ఎక్స్పెన్సివ్గా మారే అవకాశం ఉంటుంది. బట్ ఎవరైతే కొత్త టెక్నాలజీని ఇష్టపడతారో వాళ్ళకైతే ఇది నచ్చే టెక్నాలజీ కింద అయితే ఉందండి. ఒక విషయం అయితే మీకు చెప్పాలి, నేను మీకు ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన అప్లికేషన్స్ చెప్పాను కదా, ఈ పర్టికులర్ విండోస్ని ఎలక్ట్రిక్ వాహనాల్లో పెడితే ఛార్జింగ్ పరంగా కానివ్వండి రేంజ్ పరంగా కానీ కొంతమేరకు ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉందని చెప్పి ఇవంతా కూడా ఈ పర్టికులర్ ఇన్నోవేషన్ చేసిన వాళ్ళైతే చెప్పలేదన్నమాట. బట్ మేము ChatGPTని అడిగితే అవి చెప్పిన రెస్పాన్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ భారతదేశ రీసెర్చ్ నుండి సరికొత్త టెక్నాలజీ రావడం అనేది అందరం కూడా ఆనందించాల్సిన విషయం అండి. ఈ టెక్నాలజీ మీకు ఎలా అనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ ఫామ్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే MVS Auto తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కురాడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కురాడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ అది ఫ్యూచర్.